గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాదిరికుప్పం గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. సుమారు 2 టన్నుల సినీ పండ్లతో భారీ గజమాలతో స్వాగతం పలికారు గ్రామస్తులు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళహారతులు పట్టారు. వారసత్వం అంటే తెలియని వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించాలనుకోవడం హాస్యాస్పదమని, నా గెలుపుతో ప్రత్యర్థులకు బుద్ధి చెప్తానని కృపాలక్ష్మి తెలిపారు. మీ అందరి చల్లని ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదము, మనందరికీ భగవంతుడి స్థానంలో ఉండే జగనన్న గారి దీవెనలు, మా నాన్నగారి నారాయణ స్వామి గారి ఆశీర్వాదంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ ఇంటి బిడ్డగా నన్ను ఇన్ని రోజులు మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నారు. అలానే మీ చల్లని దీవెన ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని, జగనన్నను ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే ఈ నవరత్నాలు ఇలానే కంటిన్యూ అవుతుందని, పథకాలన్నీ డైరెక్ట్ గా పేదలకు వస్తుందని, ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలో, ప్రతి ఒక్క పేద బిడ్డ బాగుండాలని ఆలోచించే జగనన్న గురించి మీరందరూ ఆలోచించి అన్నను ఆశీర్వదించండి. కుమార్తె మన ముద్దు బిడ్డ కృపాలక్ష్మమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీగా వస్తున్నది. మనకు మంచి రోజులు వస్తున్నది, మంచి రోజులు వచ్చేసింది కూడా. కావున నీతికి నిజాయితీకి నిలువెత్తున మా తండ్రి లాంటి వారు పెద్దలు పూజలు గౌరవ నారాయణ స్వామి గారు, అతనికి రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కూడా ఎవరు కూడా మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారాయణ స్వామి గారే. ఇది ఇక్కడ కాదు, ఏ చరిత్ర తీసుకున్నా కూడా నేను మా మామగారితో, మా తండ్రి లాంటి వారితో 30 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. కాబట్టి ఆయన గురించి మాకు అన్ని తెలుసు. నీతి నిజాయితీకి గోరుకారు నుంచి తన ఇంటి దాకా పెద్ద గురించి నాకు తెలుసు. నీతికి నిజాయితీకి నిలువెత్తున్న రూపం మన పెద్ద నారాయణ స్వామి గారు. దయచేసి మన గ్రామం, సొంత గ్రామం పాదిరికుప్పం మంచి మెజార్టీ ఇచ్చి కృపాలక్ష్మి గారిని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, అదే